శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆల్మోస్ట్ మీరు సంవత్సరం ఇక్కడికి రాలేదు కదా, అంటే అక్కడ బాగా ఇంకా అక్కడ సెటిల్ అయిపోయినట్టే అనుకుంటున్నారు. లేదు నేను ఎలా చేసుకున్నానంటే 3 years రాజారేందర్ గారు నాకు అంటే ఎలా ప్లాన్ చేశారంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈజ్ ఫర్ తెలుగు, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఫర్ తమిళ్. ఓకే. సో అలా డేట్స్ అలా ప్రాజెక్ట్స్ మేము కుదిరించుకున్నాం. ఓకే. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రతిరోజు వర్క్ చేయాలి. ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, ఇంట్లో ఏదైనా ఎవరిదైనా లైక్ మా రీసెంట్లీ మా చిన్న చనిపోయారనమాట, లైక్ లాస్ట్ ఇయర్ ఇట్లా. బట్ షూట్లో ఉన్నా ఏం లేదు, చావు టైంలో ఉన్నా ఇమీడియట్గా మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. అవుట్డోర్ షూటింగ్స్ అయితే ఇంకా దారుణం. ఓకే. అవుట్డోర్కి వెళ్ళామంటే అక్కడ హాలిడేస్ ఉండదు, సాటర్డే సండేస్ ఉండదు, కాల్ టైం కూడా లిమిటెడ్ ఉండదు, ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలన్నప్పుడు. దట్టు మేము చేసే సినిమాకి మీడియం బడ్జెట్ ఉంటుంది, లేకపోతే లో బడ్జెట్ ఉంటుంది. ఆ లో బడ్జెట్ని వాళ్ళు తట్టుకోవాలంటే మన కోఆపరేషను, మన టైము, మన బిహేవియర్ ఆన్ ద సెట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా చేసేటప్పుడు ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఆ టైంలో మనకు హాలిడేస్ ఉండవు. ఇప్పుడు నా బాబుకి తిరుపతికి వెళ్ళి ఫస్ట్ పుట్టిన ఎంటికలు తీయాలి. అది పెండింగ్లో ఉంది. ఓకే. ఇప్పుడు వెళ్తే ఒక రోజు వెళ్ళి వచ్చేలా లేదు. నేను యూఆర్ గోయింగ్ విత్ ద ఫ్యామిలీ, తృప్తిగా వెళ్ళాలి, తృప్తిగా రావాలి. బట్ ఇక్కడున్న సిచ్యువేషన్, షూటింగ్స్, ప్రమోషన్స్, డబ్బింగ్స్ ఇవన్నీ జరిగేటప్పుడు, రీడింగ్స్ ఇవన్నీ జరిగేటప్పుడు అవాయిడ్ అయిపోద్ది. సో ఈ టైం లైన్ని మ్యాచ్ చేసుకుంటూ లైక్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు ద ప్రొడక్షన్. మీరు ఇక్కడ పుట్టి పెరిగారు బళ్ళారి, ఎందుకు కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? అది తెలియదు సార్, అలా జరిగిపోయింది. నేను ఒక సినిమా షూట్ చేసే టైంలో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఆ సెట్కి ఆవిడ వచ్చారు. ఏ సినిమా అండి? తెలుగుదేనా? తెలుగుదేండి. అది టైటిల్ కూడా పెట్టలేదు ఆ సినిమా. ఓకే. సో ఆ టైంలో వచ్చారు. నేను నాకు అక్కడి నుంచి కొంచెం బాలరెడ్డి అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఏదో బిజీ మూడ్లో ఉన్నా, యాక్టర్గా మంచి పేరు వచ్చే జోన్లో ఉన్నా. సో మలయాళం ఇండస్ట్రీలో తను ఆల్రెడీ కో డైరెక్టర్గా, కాస్ట్యూమ్ డిజైనింగ్గా, రైటింగ్ డిపార్ట్మెంట్, స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో తను ఉంది. సో తను వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు సినిమాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసాం, యాక్టింగ్ గురించి అంతా. తెలీదు, మా ఇద్దరికి ఎక్కడో ఆ సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ కనెక్ట్ చేసింది. కలిసిన తర్వాత కనెక్ట్ అయ్యాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాం. సో ఇట్ వర్క్డ్ అవుట్ దట్ వే. బాబు అండ్ ఇప్పటికే నా కథలు, నా స్క్రిప్ట్ ఏదున్నా మేమిద్దరు డిస్కస్ చేస్తాం అండ్ ఇన్వాల్వ్ చేస్తాం. అంటే ఇన్వాల్వ్ ఇన్ సెన్స్ మార్చడానికి నేను విన్న కథ, నాకు నచ్చిన కథ, ఇది చేయబోతున్నాననే కథ చెప్తాను. తను దాంట్లో కొన్ని చెప్తా తను చెప్పినప్పుడు నేను ఆలోచిస్తా అండ్ ఇట్ వర్క్స్ దట్ వే. ఓకే. మీ ముగ్గురిని అప్పుడు ఆ ఫంక్షన్లో చూసాం, వరుణ్ తేజ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అవుతున్నారు. అవును, వాళ్ళ పేరెంట్స్ అవుతున్నారు. బికాజ్ వరుణ్ తెలీదు, అంటే ఆయన చేసే ప్రతి సినిమాలో నేను ఉండాలని కోరుకుంటారు, ఎందుకో తెలీదు. గాంధీదార్ అర్జునాలు చాలా ట్రై చేశారు, నాకు డేట్స్ ఉండలేదు. తర్వాత మట్కాలో ట్రై చేశారు. సో ఎక్కడో తనకు నా మీద ఏదో ఒక సాఫ్ట్ కార్నరో, లేకపోతే ఒక మంచి యాక్టర్ని కష్టపడుతున్నాడనో తెలియదు. ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నన్ను ఊహించుకుంటారు. అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి వరుణ్, సూపర్ పర్సన్. సో అందుకే ఆ మ్యారేజ్ నేను షూటింగ్ చేస్తున్నా కానీ, ఆ రోజు చెన్నైలో షూటింగ్ ఉన్నింది. ఆ రోజు నేను అక్కడ ప్రొడక్షన్ హౌస్కి రిక్వెస్ట్ చేసుకున్నా. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఫర్ మీ, బికాస్ తన వల్ల నాకు వర్క్ దొరికింది. బికాస్ గని కోవిడ్ టైంలో జరిగింది. కోవిడ్ టైంలో ప్రిపరేషన్ జరిగే టైంలో వాళ్ళ యాక్టర్స్ చూస్ చేస్తున్న టైంలో, అగైన్ కోవిడ్ టైంలో నా దగ్గర సినిమాలు లేవు, అందరికీ సినిమాలు లేదు. ఆ టైంలో నాకు వరుణ్ గారు పిలిచి టీంతో మాట్లాడి నాకు ఆ అవకాశం ఇవ్వడం వల్ల నాకు దొరికిన అడ్వాన్స్, దొరికిన రిమెండరేషన్ నాకు చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. సో ఆ గ్రాటిట్యూడ్ వరుణ్ మీద నాకు ఎప్పుడూ ఉంటుంది. సో మీరు 3 ఫిల్మ్స్ చేసినట్టున్నారు కదా లావణ్య త్రిపాఠితో? 2 ఫిలిమ్స్ అండి. లక్ష్మీదేవికి లెక్క ఉంది. అవును. అండ్
అందాల రాక్షసి. అందాల రాక్షసి అదే టూ టూ ఫిల్మ్స్. ఇప్పుడు మీరు ప్రతి సందర్భంలో ఒక అవసరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది ప్రతి సినిమాకి కదా. అవును ఆ రెస్పాన్సిబిలిటీస్. అవును కదా. అవును. అదే లైక్ ఏ రెస్పాన్సిబిలిటీస్ అంటారు? సినిమా రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ లైఫ్. అంతే కదా. ఇప్పుడు ఆ అమౌంట్ అంటే కెరీర్కి సంబంధించింది, ఇంకా పర్సనల్ లైఫ్కి అవును మనం యూటిలైజ్ చేసుకోవడం. అవునవును. ఎందుకంటే నాన్నగారు ఏ టైం అండి అప్పటికి మీ చిన్నతనంలో కదా? నా చిన్నతో నేను 10th పాస్ అయ్యి డిప్లొమా జాయిన్ అయిన టైంలో నాన్నగారు హార్ట్ అటాక్ వాళ్ళ మెకానిక్ హెడ్ మెకానిక్ కేఎస్ఆర్టీసీలో రైట్. ఒక డిపో ఆయన హ్యాండ్ ఓవర్లో ఉండే. ఓకే ఓకే. సో ఆయన నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ అంటే నేను ఎడ్యుకేషన్లో చాలా చాలా షార్ప్ ఉండండి, బాగా చదువుతుండే అప్పుడు. బట్ ఆయన సిన్స్ ఈ వాజ్ మీకు ఫాదర్ ఏం చేస్తున్నారో జాబు, ఒక్కరు ఎవరైనా ఆ జాబ్లో ఉండాలి అని కోరుకుంటారు కదా. సో నన్ను మెకానికల్లో జాయిన్ చేశారు. నాకు ఆ మెకానికల్ కన్నా నాకు యాక్టింగ్, ఈ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్. బట్ డాడ్ కోసం అది జాయిన్ అయ్యాను. బట్ వెన్ హీ పాస్డ్ అవే ఐ కంటిన్యూడ్, ఐ ఫినిష్డ్ ఇట్ ఫర్ హిమ్. బట్ నాకు దీని మీద ఎక్కువ ఇంక్లైన్డ్ ఉండింది. సో ఎలాగైనా చేసి దీంట్లో రావాలని చెప్పి ప్రయత్నించి వచ్చాను. ఓకే ఓకే. అంటే నా ఉద్దేశం అక్కడ అంటే అవసరం అంటే మీరు మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉండటం వల్ల ప్రతిదానికి ఆ నీడ్స్కి ఒక సినిమా వస్తే ఆ నీడ్ అంతేనా? అంతే. అంటే బికాస్ దీని తప్ప నేను వేరే ప్రొఫెషను, ఏ బిజినెస్ ఏం చేయలేదు. ఓకే. స్టార్టింగ్ నుంచి సిరెక్ సంభవామి గేగి నుంచి ఇప్పుడు దాకా చూస్తే సినిమా ఈజ్ ద ఓన్లీ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మీ. ఇప్పుడు దాకా నేను ఏది కొన్నా, ఏది నేను చేసింది అంతా నాకు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ, తమిళ సినిమా ఇండస్ట్రీ, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన రెమ్యునరేషన్, ఆ డబ్బులే. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, వాట్ ఎవర్ ఐ ఎర్న్, అది నా స్వెట్, నా బ్లడ్, నా ప్రొడ్యూసర్స్ నాకు ఇచ్చిన డబ్బులే. అవును.